వైసీపీ చేసిన వ్యతిరేక పనులే తన విజయానికి దోహదపడతాయని అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి సుగవాసి బాలసుబ్రహ్మణ్యం అన్నారు. టికెట్ ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ రాజంపేటలో గెలిచి చంద్రబాబుకు బహుమతిగా అందజేస్తామని వెల్లడించారు. వైసీపీ డబ్బు సంచులు వస్తే టీడీపీ కార్యకర్తలు తరిమి కొడతారని తెలిపారు. తమ తండ్రి టీడీపీకి చేసిన సేవలు గుర్తించి తమ సోదరుడికి టికెట్ ఇచ్చినందున ఆయన తమ్ముడు ప్రసాద్ బాబు అన్నారు. అందరి నాయకులను కలుపుకొని టీడీపీ జెండా ఎగరవేస్తామన్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రకటించిన స్థానాల్లో రాజంపేట శాసనసభ సీటు మా సోదరుడు సుగవాసి సుబ్రహ్మణ్యం గారికి ఇవ్వడం నిజంగా చాలా సంతోషదాయకం. పార్టీ పుట్టినప్పటి నుంచి ఈ రోజుటి వరకు పాలకొండాయుడు గారు కానీ మేము కానీ పార్టీకి చేసిన సేవను, రాయచోటి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి మేము చేసింది, ఎన్ని కష్టాలు నష్టాలు ఉన్నా మాతో పాటు రాయచోటిలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మా వెంట నడిచి ఈరోజు రాజంపేట సీటు మాకు రావడానికి కూడా ప్రధాన కారణమైన కార్యకర్తలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మా మీద ఎంతో బాధ్యతతో ఎంతో నమ్మకంతో రాజంపేట అసెంబ్లీ సీట్ ఇచ్చినందుకు తప్పకుండా అక్కడ ఎన్నో ఏళ్ల నుంచి పనిచేస్తున్న చెంగల్రాయుడు గారైతే ఏమి, జగన్మోహన్ రాజు గారైతే ఏమి తప్పక అందరినీ కలుపుకొని తెలుగుదేశం పార్టీ విజయానికి కృషి చేస్తాం. రాజంపేట అసెంబ్లీలో ప్రజలకు జరిగిన నష్టాన్ని తెలుగుదేశం ప్రభుత్వం వస్తూనే మేము దాన్ని తప్పకుండా పరిష్కరిస్తాం. అందరు తెలుగుదేశం పార్టీ నాయకులను కార్యకర్తలను త్వరలోనే వచ్చి కలిసి తెలుగుదేశం యొక్క తెలుగుదేశం అసెంబ్లీ సీటు విజయం సాధించి చంద్రబాబు నాయుడు గారికి బహుమతిగా ఇస్తాం. ఈరోజు తెలుగుదేశం